రోజు దేవుడు అనేక సార్లు మిమ్మల్ని చేయొద్దు అంటున్నాడు. కొన్ని విషయాలు మాట్లాడద్దు, రియాక్ట్ అవ్వద్దు, జస్ట్ బీ క్వైట్. ఇది నీ యుద్ధము కాదు, ఇది నాదన్నాడు కదా. యెహోషువతో అన్నాడు, ఇది నీది కాదు, ఇది నేను. మనమందరము యెహోవా పక్షం ఉన్నట్లయితే, లేదా యెహోవా మన పక్షం ఉన్నట్లయితే నిశ్చయముగా చెప్పండి, జయము మన. శత్రువుల దండం అంతా వచ్చి ఉండొచ్చేమో, శత్రువు మనలందరినీ చుట్టుముట్టి ఉండొచ్చేమో, అక్కర్లేని మాటలు, అవమానపు మాటలు, శత్రువులు ఎన్నో పన్నాగాలు ప్రయత్నిస్తూ ఉంటారు. అట్లాంటి పరిస్థితుల్లో కమ్ టు అ ప్లేస్ సేయింగ్ దట్ దేవా, నేను పోరాడను ప్రభా, నువ్వు నా పక్షాన పోరాడు ప్రభా, నేను చేయలేను ప్రభా, నువ్వు నా పక్షాన చేయి ప్రభా అని ఆయన సన్నిధిలో మొరపెట్టుకున్నట్లయితే నిజముగా ఆ దేవుడు తన అగ్ని రథాన్ని పంపిస్తాడు. తానే దిగి వచ్చి మన పక్షాన పోరాడినప్పుడు మన శత్రువుని ఇంకెప్పుడు చూడమండి. ఆమెన్. ఎప్పుడు చూడని రీతిగా దేవుడు ఆ రీతిగా మనం తొలగించేస్తాడు.